హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మాత్రిక ఫ్యాషన్స్ అండి. నేను మీ మానసాని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ వెరీ స్పెషల్ హ్యాపీ న్యూ ఇయర్. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో మీకు, మీ కుటుంబ సభ్యులకి అందరికీ ఈ ఇయర్ నుంచి ఎంతో సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో మీ మాత్రిక ఫ్యాషన్స్ నుంచి బిగ్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ ఇయర్ నుంచి అందరూ మీరు ఎవరైతే ఏమేమి చేయగలుగుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రిక ఫ్యాషన్స్ ఎప్పుడు లేడీస్కి సపోర్ట్ అండి. సో లేడీస్ మీరందరూ ఏం చేయగలుగుతారు, ఇయర్ నుంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఫస్ట్ స్టెప్ వేసేసేయండి. సక్సెస్ అనేది మీ వెనక ఉండాలి. డెఫినెట్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది భయపడుతూ ఉంటారు, కొంతమంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్, నాకు తెలిసినంత వరకు అయితే బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం, సో కొంతమంది ఎక్కువ బడ్జెట్ పెడుతూ ఉంటారు కదా. సో మళ్ళీ ఆ బడ్జెట్లో మనం తేరుకోలేని బడ్జెట్ పెడతారు. అలా కాదండి, చాలా చిన్న బడ్జెట్ కూడా ఎలా ఉందంటే చిన్నది పెద్దది అని కాదు, మనం ఎంత మెయింటైన్ చేయగలుగుతాం, ఎంత సక్సెస్ వస్తుంది అని ఆలోచిస్తామో అంత ఫెయిల్యూర్ వస్తుందని కూడా ఆలోచించాలి. ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్యూర్ వస్తే మనం ఇమీడియట్గా 1 మంత్లో లేగగలుగుతామా, లేదా 15 డేస్లో లేగగలుగుతామా, మనం దాన్ని మెయింటైన్ చేయగలుగుతాము ఆ ఫెయిల్యూర్ని అన్న బడ్జెట్ మాత్రమే పెట్టుకోండి. ఎక్స్ట్రా బడ్జెట్ పెట్టొద్దు. మిమ్మల్ని మించిన బడ్జెట్ ఎప్పుడు అప్పు తెచ్చుకొని పెట్టొద్దు. దయచేసి అదొకటి చేయండి. సో మనం లెగగలిగినంత మాత్రమే మీరు పెట్టండి. సో ఆ బడ్జెట్తో చేయండి, చిన్న ప్రాఫిట్స్తో చేయండి. డెఫినెట్గా సక్సెస్, హార్డ్ వర్క్ చేయండి. డెఫినెట్గా సక్సెస్ అనేది మీ వెనక ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. సో ఇది ఒక్కటే అని కాదండి, మాత్రిక ఫ్యాషన్స్ అని ఇది ఒకటి అనుకుంటున్నారేమో. ఎవరికి ఎందులో అనుభవం ఉందో, ఒక్కొక్కరికి ఒక్క దాంట్లో అనుభవం ఉంటుంది. మీకు వచ్చింది నాకు రాదు, నాకు వచ్చింది మీకు రాదు. డెఫినెట్గా అది మాత్రం ఒక్కొక్క దాంట్లో అనుభవం కలిగి ఉంటారు. సో మీకు ఎందులో అనుభవం ఉంది, మీరేది చేయగలుగుతున్నారు, దాన్ని 100% హార్డ్ వర్క్తో పడిపోయినా లేచిన ఒక్క దాని మీదనే ఉండాలండి. ఎప్పుడు 2 పడవల మీద కాళ్ళేసి వెళ్ళకూడదు. అది నిజమైన సత్యం. ఎప్పుడు 2 పడవల మీద కాలేకుండా ఒకటి ఎంచుకున్నామంటే అదే మార్గంలో వెళ్ళాలి, హార్డ్ వర్క్ చేయాలి. సక్సెస్ ఎందుకు రాదండి, ఖచ్చితంగా వస్తుంది. మీరు మెయింటైన్ చేయగలిగిన బడ్జెట్లోనే చేయండి. కొన్ని ఇయర్స్ వరకు బాగుంది అని బడ్జెట్ కూడా పెంచొద్దు. కొన్ని ఇయర్స్ వరకు మీరు మెయింటైన్ చేయగలిగిన బడ్జెట్లో మాత్రమే పెట్టండి. ఇది నా అడ్వైజ్ అనుకోండి. అండ్ లేడీస్ అందరూ ఇంకొకటి ఏంటి అంటే, ఎలా ఉండాలి అనేసి అంటే, మనల్ని ఎవరైనా ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఏదైనా ఒక మాట అనాలి అంటే ఆలోచించే విధంగా ఉండాలి. వీళ్ళని మనం అనగలుగుతామా అనేలా మనం ఉన్నామా ఆ రేంజ్లో ఉండాలి. మాట్లాడాలి అంటే, మన గురించి ఎవరైనా మాట్లాడాలి, ఏదైనా మనల్ని అనాలి అంటే ఆలోచించాలి, భయపడాలి. ఆ రేంజ్లో మనం ఉండాలి. ఆ స్థితి వాళ్ళ మైండ్లో మనం కలిగించాలి. అమ్మో అమ్మాయి చాలా హార్డ్ వర్క్ చేస్తుంది, చాలా చేస్తుంది, మనం అనే రేంజ్లో తను లేదు. అలాంటి సక్సెస్ ఫస్ట్ ఒక అమ్మాయికి కావాల్సిన సక్సెస్ అది. చుట్టూ ఉన్న ప్రపంచం, ఇంట్లో ఉన్న వాళ్ళకని ఎవరైనా సరే మనల్ని ఒక మాట అనడానికి మనల్ని చూసి భయపడే రేంజ్లో ఉండాలి. ఓకే, అది ఫస్ట్ సక్సెస్ అండి లేడీస్కి. అప్పుడు మనం ఏదైనా చేయగలుగుతాం. 100% మీ సక్సెస్ అనేది మీ వెనక ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు నేను చేస్తున్నాను. చెయ్యాలి అని ఇంకా ఉంది. ఖచ్చితంగా మీ అందరి కోసం నేను మీ వెనకుంటాను. చాలామంది చెప్తుంటారు, మేడం మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకోవాలి అని ఉందని. సో అందరికీ అనిపిస్తుంది మాత్రిక ఫ్యాషన్స్ చాలా పెద్దది అయింది అని వచ్చిన వాళ్ళందరూ, ఇంత పెద్దది గుంటూరులో ఉందా, నేను ఇంతవరకు చూడలేదు అన్న విధంగా అంటున్నారండి. కానీ నాకు ఎప్పుడూ అది అంత పెద్దగా, నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను, ఎప్పుడూ అంత పెద్దదిగా కనిపించలేదు. ఎవరైనా ఒక మనిషిని చూస్తే రోజు చూస్తే మంచి తగ్గిందా, పర్సనాలిటీ తగ్గిందా లేదా అని మనకు అర్థం కాదు కదా. సో అలా ఉందన్నమాట. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కూడా నాకు ఎంతో సక్సెస్ వచ్చింది. మీరు కూడా ఆలోచించుకోండి, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి మీరు ఎంత సక్సెస్ పొందుతున్నారు, లేదా ఇయర్లో ఏం చేయగలుగుతున్నారు, నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు ఎంత సక్సెస్లో ఉండాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఖాళీగా కూర్చోకుండా మన కోసం, మన పిల్లల కోసం, మన ఫ్యామిలీ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలండి. ఖచ్చితంగా మనకంటూ ఒక గుర్తింపు అనేది ఖచ్చితంగా రావాలి. లేడీస్ అందరికీ మనకంటూ ఒక గుర్తింపు ఖచ్చితంగా రావాలి. ఎవరు మనల్ని ఒక మాట కానీ ఏది అనే స్థితిలో ఉండొద్దు. వాళ్ళు ఆలోచించే విధంగా ఉండాలి. ఆలోచించాలి. వాళ్ళు మనల్ని ఒక మాట అనాలి అంటే
భయపడి ఆలోచించాలి, అది మన కెపాసిటీ, అలా ఉండాలి. థ్యాంక్ యూ అండి. హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. సెలబ్రేషన్స్ మాత్రమే కాదు, ఇయర్ నుంచి ఏం చేంజ్ చేసుకోవాలి అని కూడా ఆలోచించండి. ఒక బడ్జెట్ పెట్టే ముందు ఆలోచించండి. ఆ బడ్జెట్ పెట్టామంటే నెక్స్ట్ డే మనం పడుకుంటున్నామా లేదా స్ట్రెస్ అవుతున్నామా ఆ బడ్జెట్ పెట్టాము అని. అలా స్ట్రెస్ అయ్యేంత బడ్జెట్ మీరు ఎప్పుడు పెట్టకూడదు. మీరు పడిపోయినా లేచేంత బడ్జెట్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చిన్న అడ్వైస్ నాకు తెలిసిందైతే చెప్పాను. సో థ్యాంక్ యూ. విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.